టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మృతురాలి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఉత్తరాఖండ్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. రాధా గాయత్రిని భర్త శ్రీచరణ్ హత్య చేశాడని ఆమె తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తు చేయాలని ఇప్పటికే డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మసూరి డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ కేసు విచారణ ప్రారంభించారు. జూన్ 14 నుంచి 16 మధ్య మసూరిలో ఏం జరిగిందో అధికారులు దర్యాప్తులో తేలనుంది. తల్లిదండ్రులు రాకుండానే పోస్ట్ మార్టం చేసిన సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, విశాఖకు చెందినటువంటి టెకీ రాధా గాయత్రి మృతి చెంది దాదాపు నెల రోజులు అవుతుంది. గత నెల 14వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. తర్వాత అనుమానాస్పదంగా మృతి కేసు నమోదు చేసినప్పటికీ తర్వాత ఎవరైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. భర్త శ్రీచరణ్ ఈ హత్య చేసుకుంటాడని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చాలా ఆధారాలు వాళ్ళంతా కూడా సమర్పించడం జరిగింది. కొద్ది రోజుల క్రితం అంటే వారం రోజుల పాటు కూడా దీని మీద వాళ్ళకి న్యాయం కావాలని చెప్పి ముస్సోరి పోలీసులను కలవడం జరిగింది. అక్కడికి వెళ్లి నేరుగా రాధా గాయత్రి తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి అన్నింటినీ పరిశీలించి తమ అనుమానాలను కూడా అక్కడ సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా సమర్పించడం జరిగింది. దీని మీద అక్కడ అధికారులు ముఖ్యంగా రాధా గాయత్రి తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైర్ అవడంతో ఆ పరంగా కూడా అందరినీ కూడా కలిసి తమకు న్యాయం చేయాలి, తన కూతురిని హత్య చేశాడని చెప్పి ఆరోపించడం జరిగింది. ఈ కోణంలోనే పోలీసులు తర్వాత మర్డర్ కేసుగా నమోదు చేసి తర్వాత దానికి సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేయమైంది. అక్కడ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ ఏదైతే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి మెజిస్ట్రేట్ ఎంక్వైరీ కూడా చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత ఇందులో కీలక పరిణామం ఈ రోజు చోటు చేసుకుంది. ఎట్టకేలకు రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ ను అరెస్ట్ చేశారు. మొదటి నుంచి కూడా రాధా గాయత్రి తల్లిదండ్రులు కోరుకునేదిలే ఈ కేసుకు సంబంధించి అల్లుడి పాత్ర ఉందని, అతన్ని అరెస్ట్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి డెహ్రాడూన్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేసీ పంత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా నోటీసులు అందజేశారు. అయితే కేవలం ఇది శ్రీచరణ్ ఒక్కడే హత్య చేసి ఉండడు, దీని వెనకాల ఎవరో సహాయం తీసుకుని చేసి ఉంటారని కూడా కొత్త అనుమానం కూడా రేకెత్తించడంతో దీనికి సంబంధించి స్టే చేసినటువంటి హోటల్లో ఏం జరిగింది, 14వ తేదీ నుంచి 16, 17 ఈ 3 రోజుల మధ్యలో ఏం జరిగింది, హత్య చేసిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత ఎవరెవరికి ఫోన్ కాల్ చేశాడు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా వెలుగులోకి తీయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేరుగా హోటల్ కు వెళ్లి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించారు. అల్లుడు శ్రీచరణ్ చెప్తున్నటువంటి విషయాల్లో వాస్తవం లేదని కావాలనే ప్రీ ప్లాన్డ్ గానే ఆ హోటల్ కి తీసుకువెళ్లి అక్కడ హత్య చేశాడని ఆరోపించడం జరిగింది. ఈ కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 విచారణ అధికారులను మార్చడం, ఇప్పుడు ఎట్టకేలకు ఫైనల్ గా అతన్ని అరెస్ట్ చేయడం కూడా కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పాలి. స్వప్న. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.